హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెబల్ బేబీ బ్లాగ్స్. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కాజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్గా అయితే నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక చిన్న టేబుల్ స్పూన్ కారం అండ్ కొంచెం చిటికెడంత పసుపు అండ్ స్మాల్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకొని నేను బాగా మిక్స్ చేశాను. బికాస్ దీంట్లో నేను పన్నీర్ పీసెస్ అయితే వేసి బాగా వాటికి పీసెస్కి చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు పట్టేలాగా బాగా అయితే ఫస్ట్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇవి మిక్స్ చేసిన తర్వాత నేనైతే కొంచెం చిన్న టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ అయితే వేసి అది కూడా మిక్స్ చేసి పెడుతున్నాను. ఇవన్నీ మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసినప్పుడైతే ఈ మసాలా అంతా బాగా పట్టుకుంటుందన్నమాట. ఇక్కడైతే నేను ప్యాన్ తీసుకొనేసి ఒక స్పూన్ గీ వేసి డ్రై ఫ్రూట్స్ ఇక్కడైతే నేను లైట్ బ్రౌన్ వచ్చేలాగా నేను ఫ్రై చేస్తాను. ఇంకా సేమ్ బౌల్లో అయితే రిమైనింగ్ గీలో ఆ పన్నీర్ పీసెస్ మనం మిక్స్ చేసుకున్నవన్నీ ఇక్కడ వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలా, చాలా క్రిస్పీగా ఉంటే అప్పుడు మనకి కర్రీ కూడా సేమ్ వే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఎంత గోల్డెన్ కలర్ వస్తే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట కర్రీ అనేది. ఇంక ఇదైతే బౌల్లో తీసి పెట్టుకొని ఇంకా సేమ్ అదే ప్యాన్లో ఇంకొంచెం నేను ఆయిల్ వేసి ఇక్కడ టమాటో అండ్ ఆనియన్స్ వేసి అవి దోరగా వేగేంత వరకు వేయించి అదైతే నేను ఇంకా పేస్ట్ చేసుకుంటాను గ్రైండ్ చేసి. ఇంకా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సేమ్ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను అనమాట. నేను పౌడర్ అయితే యూజ్ చేయలేదు, ఓన్లీ జీలకర్ర వేసాను. అండ్ 3 to 4 చిల్లీస్ వేసాను అనమాట. అంటే ఇది ఆప్షనల్ అనమాట, నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఇంకా కరివేపాకు లీవ్స్ అయితే వేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా గ్రైండ్ చేసిన పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇది బాగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం బాగా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట.
అది ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇక్కడైతే నేను మసాలాస్ బిఫోర్ వేయలేదు ఆయిల్‌లో. సో, డైరెక్ట్‌గా నేను మసాలాలో వేస్తున్నాను. బిర్యానీ లీఫ్ అండ్ చెక్క, లవంగ, ఏలకి ఇవి వేసాననమాట. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. యాజ్ యూజువల్ ఇది మా ఇంట్లో మేము డైరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకున్నది. షాప్‌లోదైతే కాదు. ఇంకా టర్మరిక్ పౌడర్ ఒక స్పూను, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెము వచ్చేసి ధనియాల పౌడర్ వేసాననమాట. ఇంకా నేను ఎలాంటి మసాలాస్ అయితే యూజ్ చేయలేదు. ఇక్కడ నేను చూపించిన మసాలాలు మాత్రమే నేను వేశాను. ఇంకా ఇలాగే ఫ్రై అవ్వాలనమాట. సో, ఇప్పుడు నేను ఈ పన్నీర్ గ్రేవీ అనేది ఫస్ట్ టైం నేను నాన్ స్టిక్‌లో చేస్తున్నాను. నేను బిఫోర్ ఇంకెప్పుడు యూజ్ చేయలేదు. ఇంకిప్పుడు టేస్ట్ ఎలా వస్తదని ఒకసారి ట్రై చేద్దామని చేశాననమాట. ఇక్కడైతే ఇంకా 3-4 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అది మిక్స్ చేసిన తర్వాత ఈవెన్ పెరుగు స్మెల్ రాకుండా అంతవరకు బాగా ఫ్రై చేయాలన్నమాట. ఈ రెసిపీ అయితే చపాతీలకి, రోటీలకి ఆర్ రైస్‌లకి అయితే చాలా బావుంటదనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది. సో, ఇలాంటి టైంలో కొంచెం క్వాంటిటీ నేను వాటర్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ పేస్ట్ అయితే నేను గ్రైండ్ చేసిన జార్‌లో అయితే కొంచెం వాటర్ పోసి నేను డైరెక్ట్‌గా దాంట్లో నుంచి వేసాననమాట. మీరు క్వాంటిటీకి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. నాకు గ్రేవీ ఎలా కావాలి థిక్‌నెస్ దాన్ని బట్టి చూసుకున్నాను. ఇక్కడైతే కసూరి మేతి కొంచెం వేసాను ఫ్లేవర్ కోసము. ఇంకా పన్నీర్ పీసెస్ అయితే వేసి ఇంకా బాగా మిక్స్ చేయాలి. ఇలాగే ఆ గ్రేవీ అనేది కొంచెం థిక్‌గా మంచిగా బాయిల్ అయ్యే వరకు ఇలాగే బాయిల్ చేసుకుంటూ కొంచెం అయితే సాల్ట్ వేసాను. ఎందుకంటే బిఫోర్ నేను వేయలేదు. ఇప్పుడైతే నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొనేసి బాయిల్ అయిన తర్వాత కొంచెం అయితే నేను కొత్తిమీర అనేది పైన వేసి గార్నిష్ కోసం అనేసి పెట్టాననమాట. ఇంకా ఇక్కడైతే అటు ఇటు మనం మిక్స్ చేసుకుంటా ఉండాలి. బికాస్ క్వాంటిటీ అది గ్రేవీ థిక్‌నెస్ ఎంతవరకు వచ్చిందనేసి మనకి తెలుస్తది. ఇక్కడైతే చూసారు కదా! ఫైనల్లీ అయితే కర్రీ అనేది రెడీ అయిపోయింది. బౌల్‌లోకి అయితే తీసి పెట్టుకున్నాననమాట. చూస్తున్నారు కదా! థిక్‌నెస్ ఎలా వచ్చింది. బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం వాటరిష్‌గా ఉన్నది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనకైతే ఇలా థిక్‌గా వస్తదనమాట. నాకైతే చపాతీకి కావాలి కాబట్టి నాకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడైతే నేను చపాతీ పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా అది కూడా బాగా సాఫ్ట్‌గా ఉంది. ఇంతటితో అయితే నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. కీప్ ఆన్ వాచింగ్. లెట్స్ మీట్ ఆన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ ఎవ్రీవన్.